నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంలో భాగంగా భద్రతా దళాల ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే వందలాది మంది నక్సల్స్ లొంగిపోగా చాలా మంది ఎదురు కాల్పుల్లో మరణించారు. అయితే మిగిలిన వారు అడవులు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం తప్ప మరో మార్గం లేదని అభిప్రాయపడుతున్నారు. మార్చిలోగా మావోయిస్టులను ఏరివేస్తామన్న అమిత్ షా మాట నెరవేరుతుందా? మావోయిస్టుల గురించి చరిత్రగా చెప్పుకోవాల్సిందేనా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు తాటికల జయరాం గారు, అనలిస్ట్. నమస్తే అండి జయరాం గారు. నమస్తే భవాని. అదే విధంగా అందెం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా రామరెడ్డి గారు, మీరు చెప్పండి. అమిత్ షా గారు అయితే ఒక గోల్ పెట్టుకున్నారనమాట, టోటల్గా మావోయిస్టుల ఏరివేత అనేది ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పేసి మార్చి వరకు కూడా. అయితే అది జరుగుతుంది అనుకోవచ్చా? అది ఎంతవరకు జరిగింది ఇప్పటి వరకు? అయితే ఇప్పటి వరకు జరిగిన లొంగుబాట్లు కానీ ఎన్కౌంటర్లు కానీ అవి చూస్తుంటే, ముఖ్య నేతలు లొంగిపోయి వాళ్ళే పిలిపిస్తుంటే ఈ మన అమిత్ షా గారు పెట్టుకున్న టార్గెట్ సాధ్యం అవుతుంది అని అనిపిస్తుంది. ఏమన్నా కొంచెం మిగిలినా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తారు అవసరం వస్తే, కానీ అది ఆ అవసరం కూడా వస్తుందో లేదో తెలియదు. చాలా మంది ముఖ్యంగా మల్లోజుల లాంటి వాళ్ళు, అది ఏంటంటే ఆ మావోయిజం అనేది ఫెయిల్ అయింది. ఇప్పుడు సమాజంలో అలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవు. 2013 నుంచి రిక్రూట్మెంటే లేదు. ఇప్పుడు ఆ అవసరమే లేదు. అనవసరంగా వేలాది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి లొంగిపోండి అని వారు కూడా పిలిపించారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏది ఆపరేషన్ కగారుకు ముందు ఏదైతే సరెండర్ పాలసీ ఇచ్చారో, చాలా అంటే లొంగిపోయే వాళ్లకు ఎంతో మేలు జరిగే విధంగా ఉంది సరెండర్ పాలసీ. దీన్ని జేడి లక్ష్మణ గారు కూడా ఇంతకుముందు 1-2 సార్లు మెన్షన్ చేశారు చర్చల్లో. కాబట్టి వారు లొంగిపోయి జనజీవన సమస్యకి వస్తే వారి ప్రాణాలకు భద్రత ఉంటుంది. వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శాంతి భద్రత పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. యావత్ దేశం, ముఖ్యంగా ఏంటంటే వారు ఉన్నది ఆదివాసుల ప్రాంతాలను, ఎక్కలని అడవులు ఆదివాసుల ప్రాంతాలను, కాబట్టి వాళ్ళు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మావోయిస్టు ప్రజెన్స్ వలన ఏ వర్క్ పెద్దగా ఎత్తున జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతే, మావోయిజం అనేది లేకుండా పోతే అభివృద్ధికి ఆటంకం అనేది ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ఈ అణగారిన వర్గాల్లో ఆదివాసీలు కూడా ప్రథమ స్థానంలో ఉన్నారు. వాళ్ళకు ఈ అభివృద్ధి అవసరము. వాళ్ళకు రోడ్డు వ్యవస్థ కానీ ఇవి చాలా లేవు. హాస్పిటల్, విద్యా సరిపోయేంత కానీ తగిన స్థాయిలో, అంటే ఆ స్టాండర్డ్లో కానీ లేవు. దాంట్లో ఈ ఇంతకుముందు గత ప్రభుత్వాలు 15-20 ఏళ్ళ కింద ప్రభుత్వాల కారణం కొంత అయితే, మావోయిస్టు ప్రజెన్స్ కూడా అది కూడా బలమైన కారణం. కాబట్టి వాళ్ళు త్వరగా మిగిలిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోకుండా లొంగిపోయి వాళ్ళ ప్రాణాలు రక్షించుకొని ఆ సరెండర్ పాలసీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆ ప్రాంతాల అభివృద్ధికి, ఆ ప్రాంతాల శాంతి భద్రతకు, దేశ అభివృద్ధికి తోడ్పడాలని బీజేపీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే జయరామ్ గారు. అయితే మొత్తంగా ఇంతకుముందు మావోయిస్టుల ప్రవర్తన కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క ఏ విధంగా ఉండేవాళ్ళు అనంటే, ప్రజలకి ఎంతసేపటికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరపున పోరాడుతూ ఆ విధంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా నిజంగానే మావోయిస్టులు అలాగే ఉన్నారనుకుంటారా? అనుకోవచ్చా అసలు మనం? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్తే. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము చెప్పేది చేసేది చాలా భిన్నాభిప్రాయం కనిపిస్తుంటుంది. ప్రభుత్వం లోపలనే భిన్నాభిప్రాయం, మిగతా అంశాలుగా. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, ఒకవైపు లొంగిపోమ్మని చెప్తుంది, ఇంకొక వైపు ఎన్కౌంటర్లు చేస్తుంది. లొంగిపోమ్మని చెప్పిన తర్వాత చాలా మంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము లొంగిపోతామని చెప్పేసి లెటర్లు పంపించేశారు. సో కొన్ని రాష్ట్రాలలో నమ్మకం లేకుండా తెలంగాణకు వచ్చి లొంగిపోయిన వాళ్ళని కూడా చూసాం మనం. అంటే ఎక్కడ లొంగిపోవాలనే తెలియని ఒక కన్ఫ్యూజన్ లో కూడా. సో అట్లాంటి ఎన్కౌంటర్లు కూడా జరిగిన తర్వాత కూడా, హిడ్మా ఎన్కౌంటర్, సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వాళ్ళకు సేఫ్టీ ప్లేస్ ని వెతుక్కొని అక్కడ లొంగిపోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న తర్వాత కూడా ఆపరేషన్ కగారుతో చంపడం దేనికోసం అనేది ప్రధానమైన ప్రశ్న. ప్రభుత్వం ఏం చెప్తుంది? మనం ఈ ప్రశ్న అడిగితే లేదు, సో మావోయిస్టు పార్టీ వలన పూర్తిగా రోడ్డు రవాణా వసతులు, విద్యా వైద్యం పూర్తిగా కుంటుపడింది.
ఆ ప్రజలకు ఇవ్వాలంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అనే దాన్ని ఒకటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఉమ్, సో మీరు చెప్పిందే నిజం అనుకుందాము. సో విద్యా వైద్యానికి కానీ రోడ్డు వ్యవస్థ కానీ మావోయిస్ట్ పార్టీ కుంటుపడుతుంది అంటే డెఫినెట్ గా మనం దాన్ని చర్చించాల్సిందే. సో నేను మనస్ఫూర్తిగా కోరుకునేదంటే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదు. ఓన్లీ డెమోక్రసీ లోపల రాజ్యాంగబద్ధంగానే రాజ్యాధికారం వస్తుంటుంది. ఇది రాజ్యాంగబద్ధంగానే మనం కొట్లాడాలి అనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఉమ్, ఆ నమ్మకంతోనే నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఏదంటే సరూర్ నగర్ లో ఒక బాలికల స్కూల్లో ఉమ్, ఇంటర్మీడియట్ కాలేజ్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు ఉన్న స్కూల్లో ఒకే ఒక బాత్రూము 700 మంది గర్ల్స్ స్కూల్. మరి ఏ ఆపరేషన్ కగారు చేయాలి? సరూర్ నగర్ లో రోడ్డు వ్యవస్థ బాగానే ఉంది, రాజధాని నగర్ లో ఉంది. ఉమ్, సో ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. పూర్తిగా డెమోక్రటిక్ గా ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది. కానీ మరి బాత్రూమ్ లో లేదు. మరి ఇప్పుడు ఎవరిని చంపుదామా కగారు పెట్టేసి? ఉమ్, రాజకీయ దోపిడీ చేసిన మీ ఉద్దేశ ప్రకారం దోపిడీ చేసిన వాళ్ళు ఉమ్, దోపిడీ ఎవరు చేస్తున్నారు? ఈరోజు ఇంటి పేరు కూడా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు జనం కోసం కొట్లాడతారు. ఉమ్, వాళ్ళ పేరు కూడా సొంత పేర్లతో కూడా బతకరు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఇంచు భూమి లేదు, ఒంటి మీద బట్టలు లేవు. ఈ రోజు రాజకీయాలలో ఉన్న వాడికి 100,000 కోట్ల రూపాయలు ఉన్నది. మరి దోపిడీ ఎవరు చేసినట్టు? ఇక్కడ దోపిడీ గురించి మాట్లాడితే ఎవరిని దోపిడీ చేసిండు అనేది ఆ చర్చ అన్న పెట్టాలి. లేదు అభివృద్ధి అనే చర్చ అంటే రాజధాని నగరం లోపలే అనేక అసమానతలు ఉన్నాయి, ఆ చర్చ అన్న పెట్టాలి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ కోకాపేట్ లాంటి ఏరియాలలో 100 కోట్ల రూపాయల పెట్టుబడులు 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేసి పెద్ద పెద్ద ఆకాశానికంటే టవర్స్ కట్టిన ప్లేసుల లోపల కాలే కడుపులతోని మండుటెండలో పనిచేసే కూలీనాలి పేదల గుడిసెలు కూడా అక్కడే ఉన్నాయి. మరి ఇంత వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇక్కడ ఆ వ్యత్యాసం ఉండకూడదు కదా. అంత వ్యత్యాసం దేని వల్ల వచ్చింది? ఈ ప్రశ్నలు అడిగితే ఏమంటారంటే సో అర్బన్ నక్సలైట్స్ అంటారు. లేదు మీ గురించి మాట్లాడదామంటేనేమో మరి ఈ దొంగల గురించి మాట్లాడాలి కదా. అప్పుడేమంటారు? లేదు లేదు పలానా పార్టీ అని ముద్ర వేస్తారు. ఏ బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ అంటారు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకొక రాజకీయ పార్టీకి అంటగడతారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కన్ఫ్యూజన్, ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రభుత్వాలలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. నిజంగా కనుక మీరు ప్రజలను చిత్తశుద్ధి కోరుకున్నట్టు అయితే విద్యా వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయండి. ఆల్కహాల్ ని దూరం చేయమంటున్నాను నేను. పూర్తిగా నిర్వీర్యం చేయమంటలేదు, నియంత్రించమని చెప్పటం లేదు. అన్న అత్యాశ అవుతుంది. పూర్తిగా ఆల్కహాల్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దమంటే నాది అత్యాశ అవుతుంది. లేదు ఇంకొక దొంగలకు నేను మేలు చేసిన వాడిని అవుతాను. పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్న కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకు మేలు చేసిన వాడిని అవుతాను. ఆ కామన్ సెన్స్ కూడా నా దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని నియంత్రించుదాం అంటున్నాను. అదెందుకు చేత అవుతలేదు మరి ప్రభుత్వాలకు? మీరు ఎక్కడో అడవులలో ఉండే వాళ్ళను వెతికి వెతికి చంపుతున్న మీకు, ఇక్కడ ఉన్నవాడు మీకు బెల్ట్ షాపులు పెట్టిన వాడిని ఎందుకు వదిలేయాలి? ఆ డ్రగ్స్ అమ్మేవాడిని ఎందుకు వదిలేయాలి? డ్రగ్స్ ను వ్యాపారం చేసేవాడిని ఎందుకు వదిలేయాలి? ఈ రోజు ఆడబిడ్డలని చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఈ రోజు ఆడబిడ్డలని ఒక్కసారి మీరు అమీర్పేట నుంచి మియాపూర్ దాకా పోండి. కాలేజీ పిల్లలు మెట్రో స్టేషన్ మెట్రో లైన్ పిల్లల కింద ఏ వ్యాపారం జరుగుతుందో ఈ సిగ్గులని ఎదవలకు అర్థమవుతుందో చూద్దాం. వాళ్ళు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బిడ్డలు వాళ్ళే కదా. మరి ఆ బిడ్డలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు వింత వింత పోకడలతోని ఈరోజు మన హైదరాబాద్ లోపల చైన్ స్మోకర్ అమ్మాయిలను చూసాము, బీర్ బాటిల్ పట్టుకొని తిరిగే అమ్మాయిలను చూసాము, అబ్బాయిలను చూసాము, విచ్చలవిడిగా వ్యవహరించే విధానాలు చూస్తున్నాము. మరి దాన్ని ఏం చెప్పుదాము? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంది అంటే నెట్ ఫ్రీగా ఇచ్చాము, యువతను మీరు ఎంజాయ్ చేయండి, ప్రశ్నించొద్దు అనే దాన్ని ఒకటి. ప్రశ్నించేవాడు కనుక వస్తాడు కాబట్టి అసలు పాఠశాలకే వెళ్ళొద్దు అనేది రెండు. ఎక్కడ పని చేయాలరా అయ్యా అంటే ఒక ఆదాని అంబానీ ఉంటే సరిపోతుంది కదా, వాళ్ళే అక్షయ పాత్ర దేశానికి అనేదేమో కేంద్ర ప్రభుత్వము. రేవంత్ రెడ్డి వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే మా తిరుపతి రెడ్డి, మా కృష్ణారెడ్డి, నేను, మా కొండల రెడ్డి, ఇతర రెడ్డిల దగ్గర పైసలు ఉంటే చాలు, మిగతా వాళ్ళ దగ్గర అక్కర్లేదు అనుకుంటున్నాను. అలాగా అని చెప్పేసి మిగతా పార్టీ రెడ్డిల దగ్గర కాదు, ఓన్లీ కాంగ్రెస్ రెడ్డిల దగ్గరనే
తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన రెడ్డిల దగ్గరనే. ఉమ్, మళ్ళీ ఈ వివక్ష కూడా చాలా రైట్. క్లియర్ గా మన రేవంత్ కు బాగా తెలుసు. ఓకే. అంటే ఈ రోజు మరి ఇంత వ్యత్యాసం ఉన్న తర్వాత ఉమ్, ఆపరేషన్ గారు పెడితే నిజంగా కనుక ఉమ్, ఆ వ్యవస్థలో ఉండే మావోయిస్టు పార్టీ విధానాలను నువ్వు మావోయిస్టు పార్టీలో ఉండే వ్యక్తులను నిర్మూలించవచ్చు, కానీ ఉమ్, ఆ ప్రశ్నించే విధానం అయితే ప్రజల కోసమే కదా, దాన్ని ఎట్లా నిర్మూలిస్తారు? ఉమ్, ఆ ప్రశ్నలు అనేటివి అడుగడుగున ఉంటాయి కదా. రైట్. ఓకే. అడుగడుగున మీరు అడుగుతారు, నేను అడుగుతాడు, మా రామరెడ్డి అని అడుగుతాడు, అవును. మా ఇంకో అన్న అడుగుతాడు, ఇంకో అక్క అడుగుతుంది, ఇంకో చెల్లి అడుగుతుంది. Yes. అది మావోయిస్టు పార్టీ ఉండాల్సిన Correct. పని లేదు కదా. అవును. ఓ ప్రజలుగా, Yes. ఒక అక్క, ఓ చెల్లిగా, ఒక అన్నగా, ఒక జర్నలిస్ట్ గా, అవును. ఒక డాక్టర్ మావోయిస్టులను ఒక లాయర్ నిర్మూలించవచ్చు గా. కానీ వాళ్ళ యొక్క భావజాలను నిర్మూలించడం కష్టం అంటారు. ఓకే జయరామ్ గారు, 2026 మార్చి 31 వరకు కూడా మొత్తంగా నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు జరుగుతుంది, అసలు ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటి అని చెప్పి కూడా మనం వీరశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. వీరశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, వినిపిస్తుందా? వినిపిస్తోంది. మేడం, ఎస్ సార్, చెప్పండి. మరి 2026 మార్చి 31 వరకు కూడా నక్సల్స్ రహిత దేశంగా చేస్తామంటూ, తీర్చిదిద్దామంటూ కూడా మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే, నిజంగానే ఇంతకుముందు జయరామ్ గారు అన్నట్టు అంటే నక్సల్స్ని చంపినంత మాత్రాన వారి యొక్క భావజాలాన్ని కూడా పూర్తిగా తొలగించగలుగుతామా ఈ విధంగా? నక్సలిజం అనేది వ్యక్తులు కాదు అనేది ఇందాక జయరామ్ గారు చెప్పినా లేకపోతే ఎవరు మాట్లాడినా కూడా నక్సలిజం అనేది అణగారిన వర్గాల నుంచి ఎవరైతే అణచివేతకు గురవుతారో, ఎవరైతే ఈ ప్రత్యేకంగా అనగదొక్కబడతారో లేకపోతే వివక్షకు గురవుతారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది. ఆ ఉద్యమం రకరకాలుగా ఇప్పుడు అర్బన్ లో ఉండి కొంతమంది ఆ తనకున్న హక్కుల ద్వారా ఫైట్ చేయొచ్చు. అట్లాగే కొంతమంది నక్సలైట్లుగా ఇట్లా ఉద్యమాల అడవుల్లోకి వెళ్ళి హింసను మార్గంగా ఎంచుకొని వాళ్ళ మీద చేసే పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతాలను బట్టి అక్కడ చేసే అవసరం ఉంటుంది. అర్బన్ ఏరియాలో, టౌన్ లో అయితే ఇలాంటి నక్సలిజం ఇలాంటి చేయలేరు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళతో ఫైట్ చేసే పరిస్థితి, చట్టబద్ధంగా పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకు జరిగే కనీస సామాన్య ప్రజాస్వామ్య హక్కులు కూడా వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఆయుధం చేపట్టి అక్కడున్న ఆ దోపిడీదారుని లేకపోతే అక్కడున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని వాటిపై పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నక్సలిజాన్ని, నక్సలైట్లను అయితే అణచివేయవచ్చు, లేకపోతే ఏదైనా మావోయిస్టుని వీళ్ళందరూ అణచివేయచ్చు, కానీ ఆ సిద్ధాంతాన్ని, ఆ భావజాలాన్ని చంపడం అనేది ఎవరి వల్ల కాదు. దాన్ని అభివృద్ధితోనే సాధించవచ్చు. అభివృద్ధి చేసి చూపించి వీళ్ళ మీద ఎన్కౌంటర్లు ఇలాంటివి కాకుండా మాట్లాడి అభివృద్ధి మేము ఇలా చేస్తాము, మీకు ఇంకా ఎలా కావాలి, మనం అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వము, అట్లాగే ఉద్యమకారులు అందరూ, సామాజిక ఉద్యమకారులు అందరూ, ఒక నక్సలైట్లే కాదు, అర్బన్ ఏరియాల్లో మిగిలిన ఏరియాల్లో కూడా ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి కూర్చొని ప్రజా ఉద్యమాలు ఎందుకు పుట్టుకు రాకుండా ఉండటం కోసం ఏదైతే కార్యక్రమం చేయాలో, ఎలా అయితే ప్రజలందరికీ పారదర్శక పరిపాలన అందించాలో అది మాత్రం చేసి చూపిస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా చూస్తే మరి నిజంగానే ఇంతకు ముందు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఈ మావోయిస్టుల యొక్క భావజాలం ఒకటే విధంగా ఉందా, సిద్ధాంతం ఒకటే విధంగా ఉందా అనుకోవచ్చా, లేదంటే మారింది అనుకోవచ్చా? అంతకు ముందు ఉన్నట్టుగా అంటే ప్రజలకి చిన్న కష్టం వస్తే మేమున్నాము మీ వెనకాల అంటూ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉందా వాళ్ళ సిద్ధాంతం? ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చింది అనుకోండి. దాదాపు ఒక 20 ఏళ్ళ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక విధానాలు వీటిని ముందు ఇలాంటి ఉద్యమం ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీలు వీటి నుంచి ఒక ఉద్యమం పుట్టుకొచ్చింది. అసలు ఇలాంటి ఏరివేత అనేది లేకపోతే వీటన్నిటికీ ప్రత్యామ్నాయం అనుకోవచ్చు, అంతేకాని అది పూర్తిగా ఇదవుతుందని చెప్పలేదు. రైట్. ఓకే రామరెడ్డి గారు.
చెప్పండి. ఎస్, మరి మీరేమంటారు? ఈ ఏరివేత ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు జయరాం గారు కొన్ని విషయాలు చెప్పారు. ఒకటి, ఈ సాయుధ పోరాట సిద్ధాంతం మంచిది కాదు, హింస అనేది మంచిది కాదు. వేరే విధాలుగా ప్రశ్నించవచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు అక్కడ అభివృద్ధి, అవే కాకుండా ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ సరూర్ నగర్ లో ఒక పాఠశాల 700 మంది బాలికలు చదువుతున్న పాఠశాల, ఒకటే బాత్రూమ్. నిజంగా కూడా జరిగితే ఒక బాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉత్తరం రాస్తే వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలకు సిగ్గుచేటు. నిజంగా కేంద్ర ప్రభుత్వము కోట్లాది బాత్రూమ్లు ఇచ్చింది కట్టుకోమని, కూడా ప్రభుత్వ స్థలాలకు కట్టుకోమని ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోలేదు రాజకీయ కారణాలతో. ఆ బాత్రూమ్లు కడితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో బాత్రూమ్ కడితే కేంద్ర ప్రభుత్వానికి, ఆ పార్టీకి పేరు వస్తుంది అని దుర్మార్గంగా ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోకుండా కట్టలే. రెండవది, మనం కొన్ని వీడియోలు చూసాం, కట్టిన బాత్రూమ్లకు హైదరాబాద్లో చాలా ప్రాబ్లమ్స్, టాయిలెట్స్ వల్ల, పర్టికులర్లీ లేడీస్ కు. కట్టిన బాత్రూమ్లకు దగ్గర ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో దానికి కేసీఆర్ బ్యానర్ కట్టింది. ఒక ఆమె కార్లో వెళ్తున్న ఆమె దిగి ఆ బ్యానర్ చింపేసింది. దాన్ని మెయింటైన్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. కొన్ని కట్టి రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేయట్లేదు. అది అంత దుర్మార్గంగా జరుగుతున్నాయి. నిజంగా అవి ప్రభుత్వాల వైఫల్యాలు. ఈ అంశం వేరు, ఆ అంశం వేరు. ఇది ఇక్కడ జరుగుతున్న తెలంగాణ జరుగుతుంది. అక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ దక్షిణ ప్రాంతం, పశ్చిమ బెంగాల్, మన తెలంగాణలో కూడా కొంత కొత్తగూడెం చివరి గోదావరి అవతల పర్టికులర్లీ ఏదైతే వెనుకపాటుతనం బాగా ఉందో, ప్రజలకు ఇబ్బందులు బాగా ఉన్నాయో, ఆ పరిస్థితుల కారణంగా పుట్టుకొచ్చింది. ఉద్దేశం అది మంచిదే కావచ్చు, కానీ మార్గం మాత్రం కరెక్ట్ కాదు. ప్రజల కోసం అని చెప్పిన హింసా మార్గం. నేను రాజ్యాంగాన్ని గౌరవించనంటే స్థానమే లేదు ఈ దేశంలో. రాజ్యాంగానికి విరుద్ధంగా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అవకాశమే లేదు. రష్యాలో తుపాకీ కొట్టడం ద్వారా, తిరుగుబాటు ద్వారానే, హింస ద్వారానే అధికారం వచ్చింది. యుఎస్ఎస్ఆర్ అని ఎన్ని దేశాలు ఏర్పడ్డాయి, కుప్పగూలిపోయింది. చైనాలో వచ్చి కూడా ఈ తిరుగుబాటు ద్వారానే లాంగ్ మార్చ్ అని చేసి అధికారం వచ్చింది. ఇప్పుడు అది ఏంది, మనం పెట్టుబడి విధాన వ్యవస్థలో నడుస్తుంది. కరోనా లాంటి మన ఈ డిసీజెస్, అంటువ్యాధులను ప్రపంచానికి అంటగట్టిన దుర్మార్గ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అక్కడ. కాబట్టి సిద్ధాంత వ్యామోహంతో, మత వ్యామోహం, మతోన్మాదం ఎంత ప్రమాదకరమో సిద్ధాంత ఉన్మాదం కూడా అంతే ప్రమాదకరం. నక్సలిజం అనేది సిద్ధాంత ఉన్మాదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మన కేవలం సిద్ధం కాదు, భాషోన్మాదంతో శ్రీలంకలో ఎల్టీటీ జరిపిన దారుణాలు అన్ని కావు. దేశాధ్యక్షుని కూడా చంపిన చాలా జరిగినాయి. మన రాజీవ్ గాంధీ కూడా ఆ ఎల్టీటీ వాళ్ళ ఏజెంట్ కి బలి కావడం జరిగింది. కాబట్టి ఏదో హింసావాదం అనేది మంచిది కాదు. మన దేశంలో ఇప్పుడు బలంగా ఉన్న హింసావాదం అది దాదాపు 180 జిల్లాలకు ఉండే, ఇప్పుడు 4-5 జిల్లాలకే పరిమితమైంది మోడీ గారు ప్రధాని అయ్యాక. అవి కూడా 31 మార్చి లోపల వాటిని పూర్తిగా లేకుండా చేయాలి. దానికి బెస్ట్ సరెండర్ పాలసీ, లొంగిబాటుకు అవకాశాలు. ఇప్పుడు మల్లోజుల సీనియర్ లీడర్ ఆయన మహారాష్ట్రలో లొంగిపోయాడు, తెలంగాణలో కాదు. ఆయనతో పాటు దాదాపు 50 మందికి పైగా. తెలంగాణలో ఎంతమంది లొంగిపోయారో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో దానికి 7-8 రెట్లు లొంగిపోయారు. కేవలం తెలంగాణలో లొంగుబాటుకు అవకాశం ఉంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి లొంగిపోయే అవకాశం ఉంది. కొంతమంది ప్రమాదకరంగా ఉండి లొంగుబాటు పేరుతో వచ్చి పోలీసులు లేపేద్దాం అనుకుంటే అప్పుడు రక్షణ దళాలు ఆ విధంగా రెస్పాండ్ అయితే తప్ప లొంగిపోయే వారి మీద ఎప్పుడు హింస కాల్పులు జరపాయి. వాళ్ళ జాగ్రత్తలో ఉంటూ అవకాశం ఇస్తారు, కానీ ఏమన్నా ప్రమాదం కనిపిస్తే దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతారు. దాంట్లో మీడియాలో ఏంటంటే డిఫరెంట్ వేరే వస్తుంది. ఇంకా మావోయిస్ట్ ఉగ్రవాదులు మన కాజీపేట రైలు బోగి దగ్ధం జరిగింది. 2-3 దశాబ్దాలు అయిందేమో, మర్చిపోయింది చాలా మంది జనాలు. ఉన్మాదంగా రైలు బోగిని తగలబెట్టేశారు బీజేపీకి మావోయిస్ట్ వాళ్ళు. అప్పుడు దాని పీపుల్స్ వార్ అనేది అదే మావోయిస్ట్ గా రూపాంతరం చెందింది. అంటే 10ల కొద్ది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను చంపేశారు కేవలం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకమని. కేవలం వాళ్ళ సిద్ధాంతం వ్యతిరేకమని. జితేందర్ రెడ్డి సినిమా అందులో నుంచి వచ్చింది, ఆ దుర్ఘటన గురించి చెప్పింది. కాబట్టి హింస అనేదే ప్రమాదం. దాన్ని నువ్వు డొంక తిరుగుడు సమర్థించినా, ఏ విధంగా సమర్థించినా మనం తప్పు చేస్తున్న లెక్క.
సమస్య ఆయన మళ్ళీ పచ్చగా చెప్పిండు. ఇప్పుడు ఆ కాల 4 దశాబ్దాల కింది పరిస్థితులు లేవు, అభివృద్ధి జరుగుతుంది. మనం ఇక్కడ ప్రజాస్వామ్యంగా కొట్లాడదాం, అభివృద్ధి ప్రజలకు అందజేద్దాం. ఆయుధాలతో మనం ఏం సాధించలేదు, వేలాది చావులు తప్ప మనం ఏం సాధించలేదు. ఇంకొకటి, ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేసింది ఒకటి దుర్గా అంటే 1948 ఫిబ్రవరి 28 రోజున కోల్కతా తీసిన దాని పేరు. దేశానికి స్వతంత్రం రాలేదు, 48 నెహ్రూ తాత్కాలిక ప్రధానంగా ఉండే. నెహ్రూది బూర్జువా ప్రభుత్వం, ప్రజలు మన సాయుధాలు తీసుకొని తిరుగుబాటు చేయమని ప్రజలు కోరుతుందని డ్రామా చేసి మన సైన్యానికి, మన దేశానికి వ్యతిరేకంగా అప్పటి సిపిఐ పార్టీ పిలిపించి చాలా రాష్ట్రాలు జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే 50 జరిగి లొంగిపోయారు. కేవలం మావోయిస్టులు కాదు, ఆ సిద్ధాంతం ఉన్మాదం, దాని పేరు కలకత్తా థీసిస్. దాంట్లో ఆయన మన సస్పెండ్ చేశారు. ఆయన పేరు సిపిఐ సెక్రటరీని సస్పెండ్ చేసి మళ్ళీ కొన్ని నెలలకు మళ్ళీ తీసుకున్నారు. ఆయనదే తప్పని కేవలం ఆయన రుద్దారు. ఇది మన సాయుధ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేరు, నేను దాన్ని చెప్పట్లేదు. ఇది నిజాం వ్యతిరేకంగా, భూస్వాముల వ్యతిరేకంగా ఇది వేరు. కానీ జాతీయ స్థాయిలో కలకత్తాలో జరిగిన సిపిఐ పార్టీ సెకండ్ కౌన్సిల్ మీటింగ్ ఇచ్చిన పిలుపుతో ఏదో చేశారో దేశ ద్రోహ అది ఉద్యమం. సో అది ఎట్లా వస్తుందంటే సిద్ధాంత ఉన్మాదంతో. ఈ సిద్ధాంతమే కరెక్ట్, మిగతా వాళ్ళ సిద్ధాంతం రాంగ్ అనుకోవచ్చు, వాళ్ళు ఉండకూడదు. ఆ మిగతా దేశభక్తులు కలుపు మొక్కలు రకరకాలు అని ఇట్లా చేశారు ఈ మావోయిస్టులు. ఏంటంటే ఆ దాంట్లో ఉండి, కానీ ఇప్పుడు అభివృద్ధి చెందింది, కమ్యూనికేషన్స్ బాగా పెరిగినాయి. కమ్యూనికేషన్ పెరిగేటోటి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియడం వచ్చింది. ఈ పరిస్థితులు టెక్నాలజీ పెరిగింది, వెపన్స్ పెరిగినాయి, రక్షణ బలగాలు బలపడాయి, వాళ్ళు కూడా వీక్ అయ్యిండ్రు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రిక్రూట్మెంట్ జరగట్లేదు. ప్రజలకు ఆ 3-4 దశాబ్దాల కింద ఉన్నటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. పని దొరుకుతుంది 70-80% కేబులకు. మిగతా వాళ్ళకు దొరుకుతుంది, వీళ్ళకని బాగా దొరుకుతుంది. కాబట్టి మావోయిస్ట్ పార్టీలో జైన్ కావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు సమాజంలో లేదు. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. దాన్ని ఇంకా అట్నే కంటిన్యూ అయితే ఈ డెవలప్మెంట్ మంచి, కానీ వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మంచి సమర్థ చర్యలతో తీసుకున్నారు. ఆ చర్యలు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు 85-90% సక్సెస్ అయ్యారు. 10-15% అది కూడా అవుతారు. రైట్, ఓకే. అండ్ అదేవిధంగా మనతో పాటు గౌని ఐలయ్య గారు ఉన్నారు, సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఐలయ్య గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ ఐలయ్య గారు, చెప్పండి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా మావోయిస్టులను మట్టుబెట్టడానికి ఒక ముందడుగు వేశాయని చెప్పాలి. అయితే దానికోసం ఆపరేషన్ కగార్ని కూడా చేపట్టడం జరిగింది, అది మీకు కూడా తెలుసు. అయితే మొత్తంగా అయితే 2026 మార్చి 31 వరకు కూడా మొత్తం నక్సలిజం లేకుండా దేశాన్ని తీర్చిదిద్దుతామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి మన అమిత్ షా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఈ ప్రకటనే ఒక హిడెన్ ఎజెండాలో భాగంగా వచ్చినటువంటి ప్రకటన అండి. ఈ రోజు దేశం అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారతదేశం ఒక ప్రపంచంలోనే ఒక 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పుకున్నటువంటి స్థితిలోనే ఈనాడు వస్తున్నటువంటి అనేక హంగర్ ఇండెక్స్ కానివచ్చు, లేకపోతే ఇతర నివేదికలు కావచ్చు, దేశంలో మెజారిటీ ప్రజానీకం అనేక సమస్యలతోటి, ఆకలితోటి, దరిద్రంతో, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక రంగాల్లో ప్రజలు వెనకబడి ఉన్నారు. జబ్బులు, క్షయవ్యాధి కానీ మొదలు పెడితే చిన్న పిల్లలు అనారోగ్యంతో ఉండి ఉండాల్సినంత బరువు లేకుండా ఉన్నటువంటి వీలుగా ఉంటున్నటువంటి స్థితి గాని, శిశు మరణాలు గాని ప్రపంచంలో చాలా దుర్భరమైనటువంటి స్థితి భారత ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటి మీద కాకుండా మీరెందుకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించినారో ముందు దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నక్సలైట్ల యొక్క హింస గత 15 సంవత్సరాలుగా 2015 నుంచి ఇప్పటి వరకు, 2010 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గత 15-16 సంవత్సరాలుగా 60% పైగా వాళ్ళ హింస, వాళ్ళ ఘటనలు తగ్గిపోయినాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంటే ప్రకటిస్తుంది పార్లమెంట్ లో. మరి ఒకవైపు నక్సలైట్ల ఘటనలు తగ్గిపోయి వాళ్ళ హింసా కార్యక్రమాలు కూడా తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ రోజు ఆగమేఘాల మీద నక్సలైట్లను అంతం చేస్తాం మార్చి 31, 2026 వరకు అది చెప్పడంలో అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అనేటటువంటిది ముందు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు ఒకటి క్లియర్ గా ఉంది,
ఈ రోజు నక్సలైట్లు అనేటటువంటి వాళ్ళు అదొక సామాజిక సమస్య, సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య అని చెప్పి అనేక మంది మేధావులు చెప్పిండ్రు. పాలక వర్గాలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అనేక సందర్భాల్లో వాటిని చెప్పిండ్రు. మరి అట్లాంటి ఒక రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసి పరిష్కరించకపోనుకోవడంలో అంతరార్థం ఏంటి అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటైతే క్లియర్, ఇది ఒక హిడెన్ ఎజెండా. ఈ రోజున నక్సలైట్ ఉద్యమం ఎక్కడైతే అణచివేత, ఎక్కడైతే దోపిడీ అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలోనే ప్రజలు నక్సలిజాన్ని ఆదరిస్తున్నారు అనేటటువంటి మాట వాస్తవం. ఈ రోజు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర గడ్చిరోలి కావచ్చు, బస్తర్ ప్రాంతం అంతా కూడా ఈ రోజు మావోయిస్టులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తున్నారు, వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు అనేటటువంటి దానితోటి ఈరోజు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించారు. మనం చూసుకుంటే మొన్న ఏప్రిల్ మే నెలలోనే మావోయిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేసిన తెల్లారే గడ్చిరోలిలో 1000 ఎకరాల అడవిని దాదాపు 1,23,000 చెట్లను నరికేసి అక్కడ మైనింగ్ చేసుకోమని చెప్పి వాళ్ళకు పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వార్త కూడా వచ్చింది. ఆనాడు వాళ్ళ ఎండి కూడా, మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఒక ప్రకటన చేశాడు. ఈ రోజు లొంగిపోయినటువంటి వాసుదేవరావు కానివ్వండి, మల్లూరుల కోటేశ్వరరావులు కానివ్వండి, మేము బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటాం, అందులో లొంగిపోయిన వాళ్ళందరికీ కూడా మా కంపెనీలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఏంటంటే దాని అర్థం, ఓ 20 ఏళ్ల పాటు అట్లాంటి ఒక ప్రైవేట్ మైనింగ్ కి వ్యతిరేకంగా, కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా గిరిజనుల ఆదివాసీలు పోరాడిండ్రు. వాళ్లకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ ఉద్యమం కూడా వాళ్ళకు వెనుదన్నుగా నిలబడి ఉన్నది. ఇవాళ వాళ్ళు లొంగిపోయి లేదా ఎన్కౌంటర్లు అయిన తర్వాత పాలక వర్గాలే కాకుండా కార్పొరేట్ కంపెనీలు ప్రధానంగా సంబరాలు చేసుకుంటారు అనేటటువంటి మాట వాస్తవం. లాయిడ్స్ కంపెనీ ప్రకటన కూడా దాన్ని తెలియజేస్తుంది. అందుకని ఈ రోజు లొంగుబాట్ల మీద కూడా చర్చ జరుగుతుంది. లొంగిపోతుంది కాబట్టి ఉద్యమం అయిపోద్ది, ఎన్కౌంటర్లు అవుతుంది కాబట్టి ఉద్యమం అయిపోద్ది అనేటటువంటి మాట, ఇదంతా కూడా తాత్కాలిక సంతోషము, తాత్కాలికంగా మాట్లాడుకునేటటువంటి మాటలు తప్ప ఏ ఉద్యమం అయినా బల ప్రయోగంతో 100కు 100 అణిచివేయబడుతుంది అనేటటువంటిది వాస్తవం కాదు. వాస్తవంగా అదేమన్నా ఒక తాత్కాలిక ఉద్యమము, దాని ఎజెండా ఏదన్నా అవినీతికరంగా ఉన్నటువంటిదో లేకపోతే హేతుబద్ధంగా లేనటువంటి ఉద్యమాలు అణిచివేయటం వేరు, కానీ ఒక సామాజిక మూలాల నుంచి, సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఉద్యమ భావజాలాన్ని అణిచివేయటం అనేటటువంటిది అది ఎవరి వల్ల కాలేదు. 100 ఏళ్లు ఉన్నటువంటి గల్ఫ్ రాజులే పారిపోయినటువంటి చరిత్ర ఉంది. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే శ్రీలంక కావచ్చు, ఇట్లాంటి దేశాలు జరుగుతున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. నియంతలుగా ఉన్నటువంటి వాళ్ళు, రాజ్య అధికారాన్ని వెలగబెడుతున్నటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి మొత్తం ఖాళీ చేసి పారిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. అందుకని ఆ భావాలను అనసలేరు. ఈ రోజు నక్సలిజం అనేటటువంటిది అంత సింపుల్ గా ఉన్నటువంటిది కాదు. ఎక్కడో నక్సల్బరి ప్రాంతంలో ఒక 2 వారాలు కూడా జరగనటువంటి ఉద్యమం ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక కుదిపి అనేక రాష్ట్రాల్లో మరి విస్తరించి లక్షల ఎకరాలు పేదలకు పంచి వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం చేసినటువంటి కృషిలో నక్సలైట్ల పాత్ర ఉన్నది. అందుకని దాన్ని అంత సింపుల్ గా తీసేయలేం. మన రాష్ట్రంలో చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉందండి. 69లో ఎంత పెద్ద ఉద్యమం, పెద్ద ఎత్తున విద్యార్థుల తిరుగుబాటు, నిరుద్యోగుల ఆందోళన, దీంతో హింసాత్మకంగా మారి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పేరుతో పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇక్కడ పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ విసిరినటువంటి ఒక స్థితిని కూడా చూసినాం. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు ఆ ఉద్యమాన్ని తీసుకుపోయి గెలిచిన వాళ్ళు అందరినీ తీసుకుపోయి కాంగ్రెస్ లో విలీనం చేయడం గానీ ఆ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోవచ్చు, కానీ తిరిగి మలిదశ ఉద్యమం ఈనాడు అనేక శక్తుల్ని కూడా తీసుకొని మద్దతు తీసుకొని వచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధింపబడ్డది. అందుకని మావోయిస్టులు చేస్తున్నటువంటి ఉద్యమం ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ, అణచివేతలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమం అది. అందుకని వాళ్ళ మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారం కాకుండా ఆ ఉద్యమం అణిగిపోద్ది అనేటటువంటిది కాదు. అట్లనే ఐలయ్య గారు అదే విధంగా చూస్తే అవును కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అణచివేతలకు వాటికి కూడా అరాచకాలకు విరుద్ధంగా చేస్తున్నారు. అయితే అదే సిద్ధాంతాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారా మరి? ఏమండి, నక్సలిజము ఇప్పుడు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క అణచివేతలకు, అరాచకాలకు ఎదురొడ్డి వాళ్ళ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని మీరు చెప్పారు, కరెక్టే. అయితే ఇప్పటికీ కూడా అదే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? అవునండి, వాళ్ళ సిద్ధాంత చర్చ ఉండొచ్చండి. వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు పార్టీ ఏం ఎత్తుగడలు వేయాలి, ఉద్యమాన్ని ఎట్లా సెట్ బ్యాక్ చేసుకొని మళ్ళా తిరిగి ముందుకు పోవాలనేటటువంటి చర్చలు ఉన్నాయనేది వస్తున్నాయి. అది వాళ్ళ అంతర్గత
సమస్య. కానీ అది మౌలికంగా ప్రజల జీవితాలతోటి ముడివేసుకున్నటువంటి ఉద్యమం. అయితే దాన్ని ఈ లొంగుబాట్లు ఇది ఏ ఉద్యమంలోనైనా ఉంటాయి, ఏ పోరాటంలో ఉంటాయి. ఉదాహరణకి ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం చాలా బలంగా ఉన్నప్పుడు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు లేదా క్రియాశీలకంగా ఉన్నటువంటి ప్రధాన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా పోయి కాంగ్రెస్ లో కలిసింది, పోయింది. చాలా మంది వాళ్ళకి మద్దతు ప్రకటించారు. తెలంగాణ వాడమే లేదని చెప్పడానికి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పాలక వర్గాలు, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినటువంటి స్థితిని కూడా చూసినాం. అది ఎప్పుడైనా సైమల్టేనియస్ లో ఒకవైపు నిర్బంధం, రెండో వైపున లొంగుబాట్లు, ప్రలోభాలు అనేవి కూడా ఏకకాలంలో ఉంటాయి. దానికి మావోయిస్టు ఉద్యమం కూడా మినహాయింపేం కాదు. ఈ రోజు లొంగిపోయినటువంటి వాళ్ళు కానీ ఎన్కౌంటర్లు అవుతున్నటువంటి ఒకవైపు భయపెట్టడం, నిర్బంధం ప్రయోగించడం, రెండో వైపున ప్రలోభాలతోటో మరో దాంతో లేదు వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత నిర్మాణ సమస్యలతో కారణాలు ఏమైనా కావచ్చు. ఈ లొంగుబాట్లను కూడా మొత్తం సమాజం ముందు చూపించి అయిపోయింది మావోయిస్టుల పని అని చెప్పడం కోసం అనేటటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎప్పుడు ఉంటది, ఇప్పుడు కొత్త ఏం కాదు, దానికి మినహాయింపు కూడా ఏం కాదు. అయితే ఈనాటి వరకు కూడా మావోయిస్టు ఉద్యమం మౌలికంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద రక్షణ కోసం, వాళ్ళ సంస్కృతి రక్షణ కోసం, వాళ్ళ జీవన ప్రమాణాల పెరుగుదల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమంగా ఉంది కాబట్టి అది ఇంతకాలం బతికి పట్టగలిగింది. ఇంతమంది ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న ప్రాంతంలో, బస్తర్ ప్రాంతంలో ఈనాడు ప్రభుత్వం యుద్ధం చేస్తున్నది. అంటే నేను మిలిటరీ, మనం పారామిలిటరీ బలగాలన్నీ కూడా ఎక్కడో బార్డర్ లో ఉండాల్సినటువంటి అన్ని కూడా ఈనాడు మధ్య భారతం మీద కేంద్రీకరించి చేస్తున్నటువంటి యుద్ధం యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఏం చేయదలుచుకొని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు? ఖచ్చితంగా నక్సలిజాన్ని అంతం చేసి విజయం సాధించడం కాదు. నక్సలైట్లను ముందు అక్కడి నుంచి తీసేయాలా, ఆదివాసీల్ని ఒంటరి చేయాలి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని, భూముల్ని, అటవీ సంపదని మొత్తం కూడా ఈనాడు బంగారు పల్లెంలో పెట్టి పలహారాల్లాగా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నటువంటి స్థితి ఈనాడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితున్నది. ఆ ఎజెండా కోసమే ఆపరేషన్ కగార్ అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని అందుకే ఆదివాసీలు తమ ప్రాణాలు పోతున్నా, మానాలు పోతున్నా ఎందుకు నిలబడి ఉన్నారు? ఆపరేషన్ కగారు 2004 జనవరి 1 లో ప్రారంభమైన తర్వాత ఫస్ట్ మంగ్లీ సోడి అని ఒక 6 నెలల పసిపాపను చంపారు. అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కొడుతుంటే ఆదివాసీలు అడ్డం తిరిగి చేస్తున్నటువంటి ఇది వద్దు అని చెప్తున్నటువంటి వాళ్ళ మీద పెట్టిన కాల్పుల్లో తల్లి ఒళ్ళో ఉన్నటువంటి పసిపాప మరణంతో ఆపరేషన్ కగారు ప్రారంభమైంది. ఆ పసిపాప కూడా నక్సలైట్ అంటే చెప్పగలిగింది ఏమున్నది? అందుకని అది ఒక ప్రజా ఉద్యమం అండి. దాన్ని అనచడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నిర్బంధం వచ్చినప్పుడు వెనకడిగేయచ్చు, దెబ్బతినొచ్చు, కానీ మళ్ళీ పుంజుకుంటది, మళ్ళీ తిరిగి లేస్తుంది. అందుకని ప్రజలు ఆదివాసీ పోరాటాలు ఇప్పుడు కొత్త అండి. కొమరంభీం కానించి, అంతకుముందు అల్లూరి కానించి, అంతకుముందు రంపపిటూరు కానించి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఉద్యమం ఆదివాసీ ఉద్యమం. బ్రిటిష్ వ్యతిరేకించిండ్రు, రాజుల్ని వ్యతిరేకించిండ్రు. సమ్మక్క సారక్క పోరాటం ఈ ప్రాంతంలో వేసినటువంటి పన్నులకు వ్యతిరేకంగా ఆదివాసీ తిరుగుబాటు. అందుకని ఈనాడు మధ్య భారతంలో జరుగుతున్నది కూడా ఆదివాసీ పోరాటం. దానికి ఈ రోజు మావోయిస్టుల మద్దతు ఉండొచ్చు కాక, కానీ అది ఒక ఆదివాసీ పోరాటం. చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర క్రమంలో వస్తున్నటువంటి పోరాటాల్లో భాగమే ఈనాడు మధ్య భారతంలో ఆదివాసులు చేస్తున్నటువంటి పోరాటం. అందుకని ఆ పోరాటానికి మరణం ఉండదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ ఐలయ్య గారు, అదే విధంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా మరి ప్రజల్లో మావోయిస్టుల పట్ల ఒక సానుభూతి అనేది ఉందా? అదే అభిప్రాయం కొనసాగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు అంటే నిజంగానే ప్రజలు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా కూడా అందకపోవడం వల్ల తిరుగుబాటు అనేది ఉంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది ఉంది. సో దానివల్ల మావోయిస్టులను అప్రోచ్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు మరి నిజంగానే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు కూడా అందుతున్నాయి. మరి ఇప్పటికి కూడా అదే అభిప్రాయం కొనసాగుతుందా ప్రజల్లో? ఇది మనము మైదానంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలను చూసి, సదుపాయాలను చూసి ప్రజలకందరికి కూడా ఆ సౌకర్యాలు అందుతున్నాయని అనుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఈనాడు చాలా మంది, ప్రత్యేకించి హిగ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ పూర్వతితో సహా అనేక పల్లెలకు తెలంగాణ మీడియా కూడా వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి, నీళ్లు తెచ్చుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు వాళ్ళు. ఇప్పటికి కూడా ప్రభుత్వం మంచినీటి సౌకర్యం కల్పించేటటువంటి పరిస్థితి లేదు. కాలువల నీళ్లు పక్కనున్న నదుల నుంచి నీళ్లు తెచ్చుకొని బతుకుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అడవిలో నుంచి కట్టెపుల్లలు ఏరకొచ్చుకొని వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు. మా తల్లిని గాని, ఆ ఇళ్లను గాని మనకందరికి కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో చాలా వివరాలు వచ్చినటువంటి పరిస్థితి.
అందుకని ఎక్కడైతే వాళ్ళ జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయిని ఉంటాయో అక్కడే తిరుగుబాటు ఉంటుంది. అందుకని ఈనాడు ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, మధ్య భారతంలో ఆదివాసీలకు ఎలాంటి సౌకర్యాలు లేవు, ప్రభుత్వ సదుపాయాలు కూడా అందట్లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఆలోచిస్తారో, ఎవరు వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళని వాళ్ళు ఆదరిస్తారు. అందులో భాగంగా మావోయిస్టులు ఆదరించే ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి, విద్యను అందించండి, వైద్యాన్ని అందించండి. కిలోమీటర్ల కొద్ది రహదారులు కూడా లేకపోతే వాళ్ళు కావిడి కట్టుకొని తీసుకుపోయి గర్భిణీ స్త్రీలను కూడా వైద్యానికి తీసుకుపోతున్నటువంటి దుర్భర పరిస్థితి నాడు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానంగా ఉంది. ఇక్కడే ఉంది, మా తెలంగాణ మైదాన ప్రాంతాలకు ఆదివాసీ ప్రాంతాలకు చాలా తేడా ఉంది. అందుకని ఇంకా అక్కడ మరింత దుర్భరంగా ఉందనేటటువంటి వాస్తవం అండి. ప్రభుత్వాలు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే మనకు రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది, స్వతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకున్నాం. అందుకని వాళ్ళకు రాజ్యాంగ ఫలాలు, రాజ్యాంగ రక్షణలో ఉన్నది. 5th, 6th షెడ్యూల్ లో ఉన్నటువంటి ప్రాంతం ఆదివాసీ ప్రాంతం. ఆ ప్రాంతానికి ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక రక్షణలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా మీరన్నట్టుగా మావోయిజం, నక్సలిజం దానంతటదే సెట్ బ్యాక్ అవుద్ది కదా. అది కాకుండా ఇంత నిర్బంధాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు? చిన్న ప్రాంతం మీద, ఒక చిన్న పట్టరు ప్రాంతం మీద, ఒక కర్రెగుట్టలో ఉన్నారు అంటే కర్రెగుట్టను చుట్టేసి వేల మంది సైన్యం చేస్తారు. ఇది ఎట్లా కరెక్ట్ అయితే? మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, వాళ్ళకి ఆదరణ ఉందా అని. ఈనాడు హిడ్మా అనేటటువంటి ఒక ఆదివాసీ యువకుడు, అక్కడున్న పిఎల్జిఏ లీడర్ గా ఉన్నటువంటి అతను ఎన్కౌంటర్ గురైతే ఎంత రెస్పాన్స్ వచ్చింది, దాని మీద ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్లకు ఆదరణ ఉందని ఎవరైనా అంగీకరించాల్సిందే. వాళ్ళ త్యాగాలను ప్రజలు గుర్తిస్తారు. ఆ పోరాటం న్యాయమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇంతకు ముందు ఇంత సోషల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి ప్రజలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ రోజు మేధావులకు గాని, పరిశీలించే వాళ్ళకి గాని వాళ్ళ ఉద్యమం పట్ల సానుభూతి ఉంది, వాళ్ళకి ఆదరణ ఉంది. చాలా మంది అట్లాంటి ఆదివాసీ హిడ్మా లాంటి వాళ్ళ ఎన్కౌంటర్ల తర్వాత వచ్చినటువంటి రెస్పాన్సే దానికి మనం చూడొచ్చు. ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ గేట్ దగ్గర విద్యార్థులు వాళ్ళందరూ కూడా పర్యావరణ రక్షణ అంటే హిడ్మాని చంపి మీరు ఎట్లా పర్యావరణ చేస్తారు, లక్షల ఎకరాల చెట్లు కొట్టేసి మీరు ఎట్లా పర్యావరణ చేస్తారు, ఆపరేషన్ కగారు ఆపండి అని చెప్పి ఢిల్లీలో కూడా ఆందోళన చేసినటువంటి దాన్ని మనం చూసాం. కానీ ఆ లెవెల్ ఈనాటికి కూడా నక్సలిజానికి ఆదరణ సమాజంలో ఉంది, భారత సమాజంలో అనేది. ఓకే అండి, అలయ్య గారు, థ్యాంక్ యూ అండి. ఇక చర్చగా ఎంతమంది మావోయిస్టులను మట్టుబెట్టినా కూడా, ఎన్ని ఎన్కౌంటర్లు జరిపినా కూడా ఈ సిద్ధాంతం అనేది ఆగదు, ఈ ఉద్యమం అనేది ఆగదు, ఈ భావజాలాన్ని ఎవరు రూపుమాపలేరు అంటూ కూడా గౌని అలయ్య గారు చెప్పడం జరిగింది. రామరెడ్డి గారు, మావోయిస్ట్ పార్టీ ఇంతకుముందు పీపుల్స్ వారు భవాని మీరు మాట్లాడిన రిపీట్ మాట్లాడిపిస్తారు. ఇప్పుడు మాట్లాడదాం, ఎందుకంటే మీరు అనలిస్ట్, సో మీరు అనాలిసిస్ చేస్తారు. కరెక్టే, అందుకే నేను టైం ఎవరికి చెప్పి నేను అనలైజ్ చేసి మీకు ఇస్తున్నాను. రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఎల్టీటీ శ్రీలంకలో తమిళ ప్రాంతంలో ఏ పందాన్ని అవలంబించిందో ఇక్కడ పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్ అదే పందాన్ని అవలంబించింది. తోటి సాయుధ ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలని ఎల్టీటీ నిర్మూలించింది. ఉగ్రవాద సంస్థలే కాకుండా ఎల్టీటీ అంట అది మన పొలిటికల్ పార్టీ ఉండే ఆ తమిళీయం, ఆ పొలిటికల్ పార్టీ ఎంపీలను కూడా చంపేసిండ్రు. ఇక్కడ అదే విధంగా మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ గ్రూప్ ఏంటంటే జనశక్తి దళం అని ఇంకో గ్రూప్ ఉండే, వాళ్ళని లేపేశారు. వాళ్ళు నక్సలైట్లే, వీళ్ళు నక్సలైట్లే. విమలక్క అందుకే సరెండర్ అయింది. సాంబశివుడు కూడా జనశక్తి దళం అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కీలక పోస్ట్ లో ఉండు, నామినేటెడ్ పోస్ట్ లో ఆమె దళంలో 16 మంది ఉండే, 15 మందిని లేపేస్తే ఆమె లొంగిపోయింది. ఇక నన్ను కూడా లేపేస్తారు. చంపిన వాళ్ళు మావోయిస్టులు, వీళ్ళు జనశక్తి దళం. వాళ్ళు నక్సల్సే, వీళ్ళు నక్సల్సే. ఆమె మేము ఈ మెదకు లోక్సభ ఉప ఎన్నిక టైంలో ఇద్దరం కలిసి పనిచేసాం. ఆమె టీడీపీలో ఉండి, నేను బీజేపీలో ఉన్నా. ఆమె చెప్పింది ఏంటంటే 12-15 ఏళ్ళ పిల్లల్ని పట్టుకొచ్చి వాళ్ళకు నువ్వు భగత్ సింగ్ అది ఝాన్సీ ఆవేశంతో రెచ్చగొట్టి తుపాకీ చేతికిస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని చంపమంటారు. తుపాకీ చేతిలోకి వస్తే కళ్ళు నెత్తికొస్తాయని ఆమె స్వయంగా చెప్పింది. అలాంటి మైనర్ పిల్లల్ని దింపి వాళ్ళతో హింస చేయించి, హత్యలు చేయించి మీరు బయటికి పోలేరుగా, మీరు అండర్ గ్రౌండ్ ఉండాలి, ఆ పరిస్థితులను కల్పించి బలవంతంగా నక్సలైట్లను తయారు చేస్తున్నది ఆ మావోయిస్ట్ పార్టీ. అంతకుముందు అది ఇది పీపుల్స్ వార్. కాబట్టి ఇలాంటి పందాలతో మీకు ఇంకోటి, బెల్లి లలితను చంపింది ఎవరు? సాంబశివుని చంపింది ఎవరు? మాజీ నక్సలే నయం. వీరు నక్సలే, వాళ్ళు నక్సల్సే. బెల్లి లలిత ఇంకా అండర్ గ్రౌండ్ వెళ్ళలే పాపం, పాటలు పాడేది.
వాళ్ళకి సపోర్ట్ పాటలు పాడదు. ఆమె నక్సల్ కాదు, అర్బన్ నక్సల్ అయితే అంటుడొచ్చు, దాన్ని కూడా ఇప్పుడు మనం అనకూడదు. వాళ్ళని చంపింది మాజీ నక్సలే, వీని ఆ ప్రభుత్వాలు వాడుకున్నాయి. సో ఇట్లా ఏంటంటే హింస అనేది తలను పనిచేయనీయదు. ఉన్మాదం సిద్ధాంతం ఉన్మాద స్థాయికి మతమైన సిద్ధాంతమైన భాష అయినా ప్రాంత అయినా కులమైన ఏ ఫీలింగ్ అయినా లిమిట్ దాటి ఎక్స్ట్రీమ్ గా పోతే ఉన్మాదిగా తయారవుతాడు, ఉగ్రవాదిగా తయారవుతాడు. ఆడు జిహాదీ ఉగ్రవాద, నక్సల్ ఉగ్రవాద, ఎల్టీటీ ఉగ్రవాదం కావచ్చు, ఇంకేదైనా రణవీర్ సేన అని బీహార్ లో ఉండే, అది కూడా ఏదైనా ఉగ్రవాదం మంచి కాదు. కాబట్టి దాన్ని రూపం ఆపాల్సిందే. ఒకటే ఆపడుతుంది, ఎన్కౌంటరే కాదు, సరెండర్ పాలసీ ఫస్ట్ ఇచ్చిండు, అద్భుతమైన సరెండర్ పాలసీ. మీరు ఏ ఆయుధం తెస్తుండ్రో దాని విలువ మీకే ఇస్తాం, మీ మీద ఎంత రివార్డు ఉందో ఆ రివార్డు మీకే ఇస్తాం. ఇట్లా అన్ని మీకేంటంటే మళ్ళీ ఉపాధి కూడా ఏర్పాటు చేస్తాం. అద్భుతమైన సరెండర్ పాలసీ ఇచ్చి దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా పోతే ఐఈడి పెట్టి సైనికుల 84 మంది మన సెక్యూరిటీ దళాలను ఒకే రోజు చంపారు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ మన మానవ హక్కుల సంఘాలు ఏమి మన సైనికులను పోలీసు చంపిన మాట్లాడాయి. మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఏమి బూటకప్ ఎన్కౌంటర్లు అవి ఇవన్నీ మాట్లాడతారు. మావోయిస్టులనే నత్తకాలు లొంగి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ కోమట్టుగా వారికి బయట రానియారు, బయటకు వస్తే చంపేస్తారు మొదలే. అట్లా ఎవరిని నల్ల ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి, సంతోష్ రెడ్డి ఇంకొన్ని బెంగళూరులో పట్టించిండు. ప్రసాదరావు అలియాస్, ఆయన పేరు రెడ్డిని అలియాస్ ప్రసాదరావు అనేది మిర్యాలగూడ ప్రాంతమైన. మావోయిస్టులు నచ్చకపోతే బయటికి రానియారు, వచ్చిందంటే వాడు పోలీసులకు పోయి పోలీస్ రక్షణలో ఉండాలి. అంత ఉన్మాదంగా ఉంటుంది సిద్ధాంతం. ఉగ్రవాదులను తయారు చేసి ఉగ్రవాదులకు హింసకు తావు లేదు. ఇంకొక విషయం, మన భారత జాతీయ పతాకాన్ని తగలబెట్టారు ఆర్ఎస్ వీళ్ళు వరంగల్లో. తగలబెడితే ఆ కేసులు సామా జగన్ కోర్టుకు సాక్ష్యానికి వస్తే ఆయన చంపేశారు. వీళ్ళు జాతీయ జెండాను తగలబెడతారు. పచ్చి దేశద్రోహ సంస్థ మావోయిస్టులు, నక్సల్స్. అలాంటి వాళ్ళకు దేశంలో రాజ్యాంగ పరిధిలో స్థానమే లేదు. వాళ్ళకు లొంగిపోయే అవకాశం ఇవ్వాలి, లొంగిపోకపోతే ఎన్కౌంటర్ వాళ్ళని పట్టుకోవాలని పోతే ఏమన్నా వాళ్ళు కాల్స్తే ఎన్కౌంటర్ చేయాలి. ఇది దేశం కోసం ఆదివాసులు వాళ్ళు చెప్పింది ముఖ్యమైన పని చెప్పారు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు. గర్భవతి స్త్రీలను హాస్పిటల్స్ కొంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. హాస్పిటల్స్ లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. దానికి మావోయిస్టులు కూడా ఒక బలమైన కారణం. వాళ్ళని రూపుమాపితేనే ఆదివాసులకు అన్ని సౌకర్యాలు వస్తాయి. నేను ఇది ముందే చెప్పాను. కాబట్టి ఆదివాసుల సంక్షేమం, దేశ శాంతి భద్రతలు, ఆ మావోయిస్టు రూపుమాపితే పెట్టుబడులు బాగా వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళని రూపుమాపే వరకు పెట్టుబడులు ఆ స్థాయిలో రావు. శాంతి భద్రతలు పూర్తిగా బలపడితేనే, మంచిగా ఉంటేనే పెట్టుబడులు వచ్చి దేశంలో యువతకు ఇంక్లూడింగ్ ఆదివాసులకు మంచి ఉద్యోగాలు వస్తాయి, దేశం డెవలప్ అయితే ఆ ఆర్థిక ఫలాలు కింది స్థాయి జనాలు కూడా చేరుతాయి. ఓకే రామరెడ్డి గారు. జయరాం గారు చెప్పండి. చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మరి గౌని ఐలే గారు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మీరు విన్నారు, అందులో ఎంతవరకు నిజం అనిపించింది మీకు? ఒకటి ఏంటంటే బెల్లి లలితకు నయీంకు జమీన్ ఆస్మాన్ కున్నంత ఫరక్. నయీం అనే వ్యక్తి ప్రభుత్వానికి పోలీసులకు తొత్తుగా మారిన తర్వాత సానుభూతి పరులను చంపేసిండ్రు. దాన్ని చంద్రబాబు ప్రభుత్వము అప్పుడు మార్చిందని ఇదే కాంగ్రెస్ లో ఉండే నాయకులు నయీం చనిపోయినప్పుడు గగ్గోలు పెట్టి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో ఉన్నారు. బెల్లి లలిత విధానాలు వేరు, నయీం విధానాలు వేరు, జమీన్ ఆస్మాన్ కున్నంత ఫరక్. ఇక నెక్స్ట్ వచ్చేసి మావోయిస్టు పార్టీ తుపాకీ కొట్టాన్ని ఎవరు స్వాగతిస్తాం లేదు. కానీ వాళ్ళ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య చెప్పే విధానం లోపల డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ సమస్య కరెక్టే కదా. సమస్యను కదా అడ్రస్ చేయాల్సిందే. సమస్యను అడ్రస్ చేయకుండా సమస్యను చెప్పేవాడిని చంపేయడం వల్ల సమస్య చచ్చిపోదు కదా. సమస్యను అడ్రస్ చేసే విధానము వేరే ఉంది. ఇప్పుడు తుపాకీ కొట్టడం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి, తుపాకీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సమస్యను చెప్పడం లోపల వాళ్ళు చంపేస్తున్నారు. కానీ సమస్య అయితే ఏం చచ్చిపోతలేదు. సమస్యలాగానే ఉంటుంది. సమస్యను చర్చల ద్వారా, రాజ్యాంగం ద్వారా, చట్టం ద్వారా పరిష్కరించాలి. కానీ ఇదేది అక్కడ రావటం కదా. చర్చలు లేవు, రాజ్యాంగం లేదు, పరిష్కరించే విధానం లేదు. ఇక సమస్య అట్లనే ఉంది.
సమస్య రేపు రూపం మారొచ్చు. పోరాట రూపాలు అనేటివి అనేక రకంగా ఉంటాయి. మీకు జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా లోపల నల్ల వాళ్లకు స్వతంత్రం కావాలి, ఓటు కావాలి, బస్సు ప్రయాణం లోపల ఎంత దుర్మార్గం అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నల్ల స్త్రీ కనుక ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఆ కుర్చీలో కూర్చుని బస్ సీట్ లో కూర్చుంటే ఒక యంగ్ పిల్లోడు ఆ వైట్ అమెరికన్ పిల్లోడు తెల్లోడు వచ్చి నించోడానికి లేదు, ఆమె కూర్చోవడానికి లేదు, ఆమె నించొని ప్రెగ్నెంట్ ఉమెన్ నించొని వీడికి సీట్ ఇవ్వాలి. దాన్ని వ్యతిరేకించండు. అది పోరాటమే కదా, శాంతియుత, అది పోరాటమే కదా, అది శాంతియుత. మార్టిన్ లూథర్ కింగ్ ఒక పాస్టరు బైబిల్ పట్టుకొని పోరాటం చేశారు. మరి ఆయన చంపకుండా మానేయలేదుగా. అదే బైబిల్ ప్రేమించే వ్యక్తులే ఆ వ్యక్తులే మళ్ళీ చంపేశారు. అదే ఇక్కడ పోరాటానికి రూపాలు అనేక రకంగా ఉంటాయి. అలాగని చెప్పేసి భారతదేశంలో హిందువులను చంపట్లేదా, ముస్లింలు చంపట్లేదా, క్రిస్టియన్స్ చంపటం లేదా? అంటే ఇక్కడ పోరాటంలో ఉండే రూపాలు వేరై ఉండొచ్చు, కానీ పోరాటం మాత్రం ఒక్కటే, సమస్య ఒకటే. ఆ సమస్యను అడ్రస్ చేసి పరిష్కరించే దానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావటం లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఎప్పుడైతే సమస్య పరిష్కారం జరగదో సమస్య చెప్పే విధానాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా మనమే ఏం చేస్తుంటాం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక అసోసియేషన్, లేకపోతే మేబీ ఇప్పుడు మనకు కళ్ళ ముందు బాగా కనిపించేది మొన్న జరిగిన ఒక ఆర్టీసీ బిఆర్ఎస్ లో చాలా పెద్ద ఎత్తున జరిగింది ఉద్యమం. ఆ ఉద్యమానికి ఎన్ని రకాలుగా అప్రోచ్ కావాలో ఆర్టీసీ ఉద్యోగాలు అన్ని రకాలుగా అప్రోచ్ అయ్యాయి. ప్రభుత్వం ఏం చేసింది, బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి వాళ్ళను బెదిరించేసి వాళ్ళను తిరిగి సీఎం కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే అంత వ్యాపారం ఇది ఒక వ్యాపార ధోరణిగా ఆ సంఘాల మధ్యలో ఏర్పాటు చేసింది. మరి చర్చలు ఎక్కడ జరిగినాయి? అక్కడ చర్చలు జరిగినాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం పక్కన పెట్టేసి వాళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వడానికి కూడా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేయడానికి కూడా ఆ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఆ పోరాటం లోపల పర్సంటేజ్లు ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వ నేతలకు. మరి దాన్ని ఏమైనా మీరు అడ్రస్ చేస్తున్నారా? బీజేపీ రామచంద్ర గారి నేతృత్వంలో ధర్నా చేసిండు ఈ విషయంలో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని. అదే దీన్ని మొన్న కూడా జరిగిందన్న, మననే అదే. సో ఒక నెల క్రితం కూడా జరిగింది. ఇందిరాపార్క్ దగ్గరికి నేను వెళ్ళాను. అంటే ఇది పోరాటాలు అనేది రూపాలు మారిపోతూ ఉంటాయి, సమస్య మాత్రం అక్కడే ఉంది కదా. మా నాన్న రిటైర్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ రావడంతో మేము ఎంజాయ్ చేసాం. మా కుటుంబం మాకు కావాల్సినవి మేము ఇల్లు కట్టుకున్నామా, చదువుకున్నామా, పెళ్లిళ్ళు చేసుకున్నామా, డిఫరెంట్. కానీ ఈ రోజు రిటైర్ అయిన ఉద్యోగి పోలీసులలో చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు. మా ఉద్యోగ సార్ మేము రిటైర్ అయిపోయాము, మాకు పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు లేదు, కనీసం మా ఫుల్ టైం సెటిల్మెంట్ ఇవ్వడానికన్నా కూడా, లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వడానికి కూడా మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు, అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్నారు. దీన్నేమందాం అంటే ఈ రోజు ఒక పోలీసులే కాదు, టీచర్లే కాదు, డాక్టర్లే కాదు, ఏ ఉద్యోగి అయినా కూడా పోరాటంలోనే భాగస్థుడయ్యాడు. దీన్ని విద్యార్థులకు తప్పట్లేదు, ఉద్యోగస్తులకు తప్పట్లేదు, నిరుద్యోగులకు తప్పటం లేదు, నిరుపేదలకు తప్పటం లేదు, స్త్రీలకు తప్పట్లేదు, పురుషులకు కూడా తప్పటం లేదు. పోరాటాలు రూపాలు అనేకం, కానీ సమస్య ఒక్కటే. కానీ అది మావోయిస్టు పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోవచ్చు, కానీ పోరాటం అనేది నిరంతరం ఉంటది. దాన్ని చంపడం అనేది ఏ ప్రభుత్వం వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, నిత్యం ఉంటూనే ఉంటది. ఈ రోజు అది రాజకీయ పోరాటాలు ఉంటాయి, సామాజిక పోరాటాలు ఉంటాయి, కుల పోరాటాలు ఉంటాయి, అనేక పోరాటాలు ఉంటాయి. పోరాటాలకు రూపాలు మారవచ్చు, కానీ విషయం మాత్రము సమస్య పరిష్కారం. సో నేను సెలవు తీసుకుంటాను, నాకు వేరే ఛానల్ ఉంది, దయచేసి నన్ను వీరశేఖర్ గారు
వీరశేఖర్ గారు ఎస్ చెప్పండి, ఫైనల్ గా మీ కంక్లూజన్ చెప్పండి. ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఏదైనా నక్సల్స్ అనేది పీపుల్స్ వారికి ఏదైనా కానీ ఏదైనా ఉద్యమం వెనుక ఆయుధం చేపట్టి హింసాత్మక ధోరణి ఎవరైతే అవలంబిస్తారో అది నక్సలైట్లు ప్రజల మీద చేసినా, లేకపోతే ఇన్ఫార్మర్ నెపంతో కొంతమందిని ప్రజలను పొట్టబెట్టుకున్నా, లేకపోతే పోలీసుల మీద దౌర్జన్యం, పోలీసుల మీద హత్యాకాండలు నిర్వహించిన, పోలీసుల్ని మట్టు పెట్టాలనుకున్నా, వీళ్ళందరూ కూడా ప్రజలే అనేది గుర్తుంచుకోవాలి. ఒక వ్యవస్థ మీద పోరాడేటప్పుడు అది సిద్ధాంత పరంగా పోరాడాలి. వ్యవస్థను మార్చే విధంగా పోరాటం అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని తుపాకీ గొట్టంతోనో లేకపోతే హింసాత్మక ధోరణితోనో లేదా భయపెట్టో ఎక్కడ వ్యవస్థను మొత్తాన్ని మార్చాలనుకోవటం అనేది అవివేకమే అవుతుంది. ఖచ్చితంగా అది ప్రభుత్వాలకు ఎక్కడైతే పారదర్శకత లోపిస్తుందో, ఎక్కడైతే అణచివేతకు గురవుతారో, ఎక్కడైతే రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందవో ఖచ్చితంగా అక్కడి నుంచి ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అది నక్సల్స్ ఉద్యమా లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఈ ఉద్యమాలు రాకుండా ఉండాలి అంటే ఎవరైతే అధికారం చేపట్టారో, ఎవరైతే ప్రజాస్వామ్య బాధ్యతగా ఉంటారో Okay. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన, పారదర్శక పాలన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే స్వార్థంగా ఆలోచిస్తారో, తమ అనుయాయులకి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అధికారాలు కట్టబెట్టుకుని దోపిడీ విధానాలను అవలంబిస్తారో అక్కడ ఖచ్చితంగా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఆ ఉద్యమాలను అంచడంలో వ్యక్తులనైతే అణచివేయవచ్చు, వ్యక్తులనైతే హతమార్చవచ్చు, కానీ ఆ సిద్ధాంతాన్ని, ఆ భావజాలాన్ని హతమార్చడం, ఆ భావజాలాన్ని అణచివేయటం అనేది ఎక్కడ సాధ్యమయ్యే పని కాదు. Right. అది చరిత్ర చెప్తుంది. ముందు కూడా మనందరం చూస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి వీరశేఖర్ గారు, అదేవిధంగా జయరామ్ గారు, అందే రామరెడ్డి గారు, గౌని ఐలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అటు దానికి కీప్ వాచింగ్ స్వతంత్ర.